బుధవారం సాధారణంగా మన విద్య, బుద్ధి, వాణిజ్యం, వినయంకి సంబంధించిన రోజు కాబట్టి మనలో చాలామంది బుధవారం రోజు చాలామంది మనం గణేషుని పూజిస్తాం కదా! గణేషుని వి గణేషుని పూజిస్తూ ఉంటాం. అలాగే హాయ్! హలో ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గణేషుని వీడియో చేసుకుందాం బుధవారం రోజున. ఈ బుధవారం రోజున ఆ గణేషుని ఆశీస్సులు మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ గణేశాయ నమః. ప్రియమైన భక్తులారా, ఈ పవిత్రమైన బుధవారం రోజున విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని స్మరించుకుందాం. మన జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగి బుద్ధి, విద్య, విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. గణేశుడు విఘ్నాలను తొలగించే దేవుడు కదా. ఏ పని మొదలుపెట్టినా ముందు ఆయనను ప్రార్థిస్తాం. విద్య, వ్యాపారం, కొత్త పనులకు ఆశీస్సులు ఇస్తాడు. బుధవారం రోజు గణేశుని పూజిస్తే బుద్ధి, ధైర్యం పెరుగుతాయి. గణపతి బప్పా మోరియా. ఈ మన జీవితాల్లో ఈయన అడ్డంకులు తొలగించి మంచి సాఫల్య మార్గంలో నడిపించాలని ముందుగా మనం ఈ వీడియోలో గణేషుని జై బోలో గణేష్ మహారాజ్కి జై, గణపతి బప్పా మోరియా. ఈ గణేశుడు మనం ఏ పని స్టార్ట్ చేసినా ముందు మనం గణేష్ని పూజించాలనుకుంటాం కదా. అది ఎందుకంటే పూర్వకాలంలో ఒకానొక సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అను వినాయకుడు ఇద్దరికి తల్లి తండ్రి అయిన పరమేశ్వరుడు పార్వతీదేవి పోటీ పెట్టారంట. ఎవరైతే భూమండలాన్ని మొత్తం తిరిగి వస్తారో వారు ఈ సామర్థ్యం కలిగిన వాళ్ళు అంటే కార్తికేయ స్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తను ప్రపంచం అంతా చుట్టి రావడానికి వెళ్ళాడంట. కానీ మన వినాయకుడు బుద్ధితో తన తల్లిదండ్రులు మీరే లోకమంతా వ్యాపించి ఉన్నారు, మీకంటే ఇంకెక్కడుందమ్మా అని వాళ్ళ చుట్టూ తిరగడం. అప్పటి నుంచి మనం ఏ కార్యక్రమం చేసినా ముందుగా మనం వినాయకుని పూజించాలని అట్లా వచ్చిందనమాట. మనం ఈరోజు బుధవారం బుధుని అనుగ్రహం కోసం అలాగే గణేషుని అనుగ్రహం కోసం మనం ఈరోజు జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించే సాఫల్య మార్గంలో నడిపించే ఆ గణేశుడిని పూజిద్దాం. గణేషుని యొక్క 21 నామాలు మనం తెలుసుకుందాం రండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమ్రకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సిద్ధి వినాయకాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణనాదాయ నమః. ఓం మంగళమూర్తయే నమః. ఇప్పుడు మనం ఎంతో పవిత్రమైన గణేష్ని ఒక 11 గణేష నామాలు చదువుకున్నాం. అలాగే వాటి యొక్క అర్థం కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓం సుముఖాయ నమః అంటే అందమైన ముఖం కలవాడు. ఓం ఏకదంతాయ నమః అంటే ఒక్కదంతం, ఏకం అంటే ఒక్కదంతం కలవాడు. ఓం కపిలాయ నమః తపస్సు శక్తి కలవాడు. ఓం గజకర్ణకాయ నమః ఏనుగు చెవులు కలవాడు. ఓం లంబోదరాయ నమః పెద్ద ఉదరం కలవాడు. ఓం వికటాయ నమః శక్తివంతమైన భయంకర రూపం కలవాడు. ఓం విఘ్నరాజాయ నమః విఘ్నాలకై అధిపతి. ఓం గణాధిపాయ నమః గణాల నాయకుడు. ఓం ధూమ్రకేతవే నమః దుష్టశక్తులను నాశనం చేసేవాడు. ఓం గణాధ్యక్షాయ నమః
గణాలను పర్యవేక్షించే అధికారి. ఓం ఫాలచంద్రాయ నమః. నుదిటిపై చంద్రుని ధరించినవాడు. ఓం గజాననాయ నమః. ఏనుగు ముఖం కలవాడు. ఓం వక్రతుండాయ నమః. వంగిన తొండం కలవాడు. ఓం శూర్పకర్ణాయ నమః. ఈయన పెద్ద చెవులు కలవాడు. అలాగే భక్తుల మాటలు వినేవాడు. ఓం హేరంబాయ నమః. భక్తులను రక్షించే దయామూర్తి. ఓం స్కంద పూర్వజాయ నమః. స్కందుని అన్నయ్య, స్కందుడు తెలుసు కదా మనకి. ఓం సిద్ధి వినాయకాయ నమః. విజయాలను ప్రసాదించే వినాయకుడు. ఓం వినాయకాయ నమః. నాయకులకే నాయకుడు. ఓం గౌరీ పుత్రాయ నమః. పార్వతీదేవి కుమారుడు. ఓం గణనాదాయ నమః. గణాలకే అధిపతి. ఓం మంగళమూర్తయే నమః. మంగళాన్ని ప్రసాదించే దేవుడు ఆ గణేశుడిని మనం భక్తి శ్రద్ధలతో పూజించి ఈ 21 నామాలు అర్థం తెలుసుకొని మనం చదివితే చాలా మంచి ఫలితం లభిస్తుంది. ఈ ప్రతి నామం వెనుక ఒక మహత్తరమైన అర్థం ఉంది. ఈ 21 నామాలను మనం భక్తితో జపిస్తే విజ్ఞానాలు తొలగి బుద్ధి, విద్య, విజయం కలుగుతాయి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు నమస్కారం. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం తత్సత్. ఏతత్ ఫలం శ్రీకృష్ణ ఫల బ్రహ్మార్పణం.